ప్రతిదీ రాజకీయం చేయొద్దు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే అయినా ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూ పైన మాట్లాడారా? తన ప్రజలకు కావలసిన అంశంపై ఏ రోజైనా స్వేచ్ఛగా మాట్లాడారా అని ప్రశ్నించారు. తాను పోరాటం చేసేది రైతుల కోసమని, జడ్చర్ల నియోజకవర్గ ప్రజల కోసమని స్పష్టం చేశారు. మీ ఎమ్మెల్యేల మాదిరి తాను వసూళ్లు, కమిషన్స్, కబ్జాల కోసం పనిచేయలేదని కేటీఆర్ ను జడ్చర్ల ఎమ్మెల్యే విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ లో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పోస్ట్ చేశారు. కేటీఆర్ గారు, ప్రతిదీ రాజకీయం చేయొద్దు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే అయినా ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూ పైన మాట్లాడారా? తన ప్రజలకు కావలసిన అంశంపై ఏ రోజైనా స్వేచ్ఛగా మాట్లాడారా? మా పార్టీలో, మా ప్రభుత్వంలో స్వేచ్ఛ ఎక్కువ. మీ పాలన నిరంకుశత్వ పాలన, మీ రౌడీయిజం, అరాచకత్వ పాలన చూడలేకనే ప్రజలు మిమ్మల్ని, మీ పార్టీని బొందపెట్టారు. నేను పోరాటం చేసేది రైతుల కోసం, నా జడ్చర్ల నియోజకవర్గ ప్రజల కోసం. మీ ఎమ్మెల్యేల లాగా రౌడీయిజం చేసి ఫ్యాక్టరీల్లో వసూళ్ల కోసం, కమిషన్లు, భూ కబ్జాల కోసం నేను పనిచేయనని మీరు గమనించాలి. నేను చెరువుల్లో చేపలు చనిపోతున్నాయని ముదిరాజుల కోసం ఫైట్ చేస్తున్నా. మీ మాజీ ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీల్లో పొల్యూషన్ వచ్చినా వాళ్లకు కమిషన్ ఇస్తే చాలని ఎప్పుడూ కూడా ఈ సమస్యపై మాట్లాడలేదని మీరు గుర్తించాలి అని కేటీఆర్ ట్వీట్ కు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి రిప్లై ఇచ్చారు. స్థానిక సమస్యలు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం పైసలిస్తలేదని పత్రికలకెక్కుతాడు పాలమూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే. భారీ వర్షాల వల్ల నియోజకవర్గంలో నష్టం వాటిల్లితే రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తలేదని ఏకంగా ప్రపంచ బ్యాంకుకే ఉత్తరం రాసి నవ్వుల పాలవుతాడు ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే. రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు సరిగ్గా పనిచేస్తలేదు కాబట్టే పరిశ్రమనే తగలబెడతానని బెదిరించి రౌడీయిజం చేస్తాడు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే. అంతులేని అరాచకత్వము, అపరిమితమైన అజ్ఞానము రాజ్యమేలుతున్నాయి నేడు తెలంగాణలో. సర్కారు కాదిది సర్కసే అని అంతకుముందు కేటీఆర్ ట్వీట్ చేశారు.